అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. పండుగ దగ్గరకు వస్తుంది కదా, తయారు కావాలే. ఎందుకు? ముగ్గుల పోటీలకా? కాదు. మరి పెగ్గులకా? కానే కాదు. మరి దేనికి? పందానికి, మేడారం జాతరకు. పందెం ముచ్చట చూద్దాం గాని మొదలు మేడారం ముచ్చట అలుసుకుందాంపా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు మేడారం మహాజాతరకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేసిండ్రు మంత్రి సురేఖక్క సీతక్క. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా సార్కు సారోళ్ళ ఇంటామకు బొట్టు పెట్టి మరి జాతరకు రమ్మని పిలిచిర్రు. ఏమన్నాడక్క సారు? జాతరకు వస్తానన్నాడా? కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. 800 సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. సారోళ్ళ ఇంటామే సీతక్కకు సురేఖక్కకు చీర సారే పెట్టింది. అయితే ఈ ముచ్చట గిట్లుంటే సంక్రాంతి పండుగ అంటే ఆడోళ్లకు ముగ్గులు అప్పాలు, మొగోళ్లకు పెగ్గులు, పందెంకోళ్ళు కదా. అయితే ఈ తాప సంక్రాంతికి తెలంగాణలా అది మళ్ళా సత్తుపల్లిలా కోడి పందాలు పెడతామంటే ఒప్పుకోమని అంటున్నాడు మంత్రి తుమ్మల సారు. అంతగానం కోళ్ల పందాలు ఆడాలే గట్టాలని అనుకుంటే పక్కనున్న ఆంధ్రకు ఉండరు గాని సత్తుపల్లిలో బరులు గీసి బహుజోరు చేస్తామంటే ఊకోమని అంటున్నాడు. పండుగ అంటేనే పతంగులు, పందంకోళ్ళు కదా సారు. అందరికి ఆంధ్రబాబుడు వీలైతుందా? జర మీరే పందం రాయుల మీద దయ చూపుర్రి అని అంటున్నారు ఇంకా కొందరైతే. సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం. సత్తుపల్లికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఒక మంచి పేరు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇంకోటి కోడి పందాలు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు ఉంచుతారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారిని అడిగాం, ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు. మున్సిపల్ ఎన్నికలు ముంగట్నే ఉన్నాయట కదా. పంచాయతీ పొరోడ్చిపాయే, ఇక వాటి మీద పడ్డట్టున్నారు. ఓట్ల లెక్కలు తీసే పనిలో ఆఫీసర్లు పడ్డారు, డబ్బాల ఓట్లు వేయించుకునే వెంటనే లీడర్లు పడ్డారు. అది పద్ధతేనాయే, ఎవరి గోడ వాళ్ళదే కదా. అవునరా, పెట్టుండ్రి అసెంబ్లీ మే లెక్క చూస్తాం, మీ కథలు చెప్తామని అన్న కారు గుర్తులు పత్తకు లేకుండా పోయిండ్రు కదా. పోరా మరి, సభకు రమ్మంటే మైకియక మా కుత్క వేస్తున్నారని వాళ్ళు మొత్తానికి వెళ్ళిపోయారు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు చేసిండ్రని అంటున్నారు. అంటారు నూతుల వడ్డల మీద 100 రాళ్ళు వేస్తారు గాని ఇయాల్టి ముచ్చట ఏందో చూద్దాంపా. పంచాయతీ పోరు ఒడిసింది. ఇప్పుడు పట్టణ పోరు మీద పడ్డారు షేక్ గుర్తు, గులాబీ గుర్తు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి సారు అప్పుడు పెట్టినట్టే మళ్ళా ఉమ్మడి జిల్లాలల్లా బహిరంగ సభలు పెట్టబోతున్నాడట. కారు గుర్తు లీడర్లే కారు కూతలే గాని ఇప్పట్ల పార్టీ పవర్లకు వచ్చే కోపు కనుసూపు మేరల్లో కూడా కానస్తలేదని వచ్చిండు షేక్ గుర్తు లీడర్ల పేరంటంలా. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా, నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గానికి నిధులు కావాలి. ఇంకా 8 ఏళ్లు తక్కువ కాకుండా రాష్ట్రంలో హస్తం పార్టీ హవానా నడుస్తుందట. తెలంగాణ ఒక అల్పుడి చేతులు, ఒక అర్భకుడి చేతుల్లో రగిలిపోతున్నది. ఇది వాస్తవం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. ఏమో అంటాడు రావన్న, కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది. పాత తిట్లే గాని రావన్న జరంత కొత్తగా పట్టుకొచ్చిండు అన్నట్టు. పంచాయతీ ఎన్నికలలో గెలిచిన సర్పంచ్లకు శాల్వాలు కప్పుకుంటూ రావన్న పోతుంటే కారు దిగస్తున్న లీడర్లకు రేవంత్ రెడ్డి సారు చెయ్యిచ్చి పార్టీలకు తీసుకుంటున్నాడు. అటు పూగుర్తు లీడర్లు కూడా పంచాయతీ ఎన్నికలలో పురాగా పలసన పడ్డం, ఇక పురపోరుల పొలికేక పెట్టాలని పార్టీ ఆఫీసుల బయటకులు పెట్టిరట. అయితే ఇంకా రావన్న ముచ్చట ఒడవలే ఏందే అన్న. అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే, ఎందుకే అన్న దండాలు? సరే ఏం చెప్తావో చెప్పు. మీతో ఒకటే ప్రార్థన, కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే, ఎవరికైనా బీఫామ్ ఇస్తే ఈ కాడ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు. ఈ కాడ నుంచి ఆయన మంచోడా, ఆయన పొట్టుకున్నాడా, పొడుగున్నాడా, ఆయన గడ్డ ఉన్నదా, మీసం ఉన్నదా, వద్దు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వచ్చేయాలంటే ఉంటాయి.
ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి. చిన్న చిన్న తాకట్లు ఉంటాయి, మనుషులం కదా. గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. ఏం గులుగుడో ఏం గుద్దుడో అన్న ముఖ్యమంత్రి గారు ఏమో అంటున్నారు. ఆగు. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్లినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు. తయారుండులో ఓటర్లు ఇక లీడర్లు మీ ఇండ్ల ముంగటికి వచ్చే వాళ్ళు అవుతున్నది. మీ డిమాండ్ లేందో మీ సమస్యలేందో రాసి పెట్టుకోరు మరి. ధన్యవాదాలు మిత్రులారా. సంక్రాంతి కానుకలు ఏమన్నా వస్తాయంటావు బుజ్జమ్మ? మనకు వస్తాయా అంటే ఎవరిస్తారు? అదే సర్కార్ వాళ్ళు ఏమన్నా బంపర్ ఆఫర్లు పెడతారా అని. ఇప్పుడేమిస్తారు గాని ఆయన తోటలు కూడా ఒడిచిపోయే. అయినా తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు పంచుతున్నారు కదా. తమిళనాడులో పొంగల్ పండగకు స్పెషల్ గిఫ్ట్లు ఇస్తురట కదా. అవునా? ఏమిస్తుర్రు? కైట్లు గిట్లు ఇస్తుర్రా? చూస్తే నువ్వే పరేషాన్ అవుతావు. పొంగల్కు మన దగ్గర పతంగి చెరకు ఎంత ముఖ్యమో చెరకు గడలు కూడా అంతే ముఖ్యం కదా. అందుకే తమిళనాడులా డిఎంకే సర్కారు కూపన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ చెరకు గడలు పంచుతున్నారు. అంతేనా అనుకోకుర్రి. దాంతో పాటుగా బియ్యం, చక్కెర, దోతులు, చీరలు అయి కాకుండా 3000 పండుగ ఖర్చులు కూడా ఇస్తున్నారట. అబ్బా, పండుగ ఆఫర్ అద్దరిపోయింది కదా అనుకుంటున్నారా? మరి పండుగతో పాటు ఓట్ల పండుగ కూడా ఉంది కదా. పండుగ తాయిలం ఇచ్చినట్టుంటది, ఓటు గుర్తు చేసినట్టు ఉంటదని ప్లాన్ చేసారు కావచ్చు. ఈ బహుమతుల బడ్జెట్ దగ్గర 6,900 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా సరే పండుగ నజరానా కింద వెనకాడకుండా ముంగలకు దూసుకోవుతున్నారు. మొత్తానికి తమిళనాడులో ఇంటింటికి సర్కార్ పొంగల్ రుచి పెడుతున్నారు పో. పండుగ వస్తున్నదంటే 4 రూపాయల ఖర్చు ఎవరికైనా. 4 రూపాయలు ఎందుకైతే ఇవాళ రేపు 400 పెట్టిన 4 నూనె ప్యాకెట్లు కూడా వస్తలేవు. నేనే అంటే నాకంటే తెలివి కల్లదే ఉన్నది కదా. 4 రూపాయలు అంటే 4 రూపాయలు కాదు, ఏదో అట్లా ముచ్చటకి చెప్పినా. గట్లనా? పండగకు పట్టు చీర ఇట్లా కొన్నావా? ఎక్కడ కొనుడ్రా? ఏం కొనేటట్టుంది చెప్పు. కొనబోతే కొరవి, అమ్మబోతే అడవన్నట్టే ఉన్నది కథ. అయినా బగ్గనే దిగేస్తున్నావా నగలు, చీరలు? అయ్యో, ఈ మాత్రం ఉండకపోతే నలుగురు 4 తీర్లు అనుకుంటారు కదా. అందుకే అప్పో సొప్ప చేసి కొనుక్కుంటున్నా. కొనకపోతే గీళ్ళ లెక్క కొట్టేస్తున్నావు అని ఇట్లా అన్నానా? ఎట్లా? ఎవలాళ్ళు? నువ్వే చూడు ఈ దొంగ లేడీస్ ముచ్చట. దొంగతనంలో కొందరు డిగ్రీలు, పీజీలు చేస్తే విశాఖ జిల్లాలో ఉన్న ఈ ఆడోళ్ళు అందులో మాస్టర్స్ చేసినట్టున్నారు. పొద్దుగానే సంక్రాంతి షాపింగ్ అని గాజువాకలు ఉన్న బంగారం షాపులకు వచ్చారు. మొదలు ఓ అన్న మా చెవులకు మంచి కమ్మల బుట్టాలు, చెంపలకు చెంపసరాలు, మెడలకు నెక్లెస్ ఇవ్వని అడిగారట. అమ్మలక్కలంతా కలిసి వచ్చారు. ఇలా గట్టిగానే గల్లె పెట్ట నిండుతుంది అనుకున్నాడట షాప్ ఓనరు. కానీ కట్ చేస్తే మనోళ్ళు కొనేటోళ్ళు కాదు, బంగారం కొరిగేటోళ్ళు అని సీసీ కెమెరాలలో చూస్తే తెలిసింది. అంతనే పోలీసు వాళ్ళని కూడా పిలిచారు. ఎక్కడ పెట్టిందో కమ్మల బుట్టాలు తీయే ఓ పోలీస్ అన్న. అమ్మో, జడల చిన్నపాటి నగల షాపే పెట్టింది కదా మహాతల్లి, మంచిగానే చదివింది. షాప్ ఓనరు అదృష్టవంతుడేనులా, లేకపోతే లక్షల రూపాయలు పోయినాయని పండుగ పూట పరిశాన్ల పడేటోడు. నిన్నట్లనే పెందుర్తులున్న వెంకటేశ్వర జ్యువెలరీ షాపుల లలిత కళలు చూపెడుతుంటే వీళ్ళని దొరకబట్టి మైలపోలు తీసి పంపిరట. అంతనే మళ్ళా ఈ కార్యం ముంగటేసుకున్నారు. పైలముల్లో షాపింగ్ మాల్ ఓనర్లు ఎవరు కస్టమర్లు, ఎవరు కన్నింగ్ వాళ్ళు తెలియని కాలం ఇది. ఒకప్పుడు పెన్లు అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనటోళ్ళు కదా. ఇప్పుడు అన్ని వెబ్సైట్లనే అయిపోతున్నాయి. మ్యారేజ్ బ్యూరోలని, మ్యాట్రిమోనీలని, అవని ఇవ్వని. అంతటితో ఆగిర్రా. సోషల్ మీడియాలనే ప్రేమలు పెళ్లిళ్ళ దాకా దూసుకుపోతున్నారు. ఫాస్ట్ కల్చర్. ఈ ఫాస్ట్ కల్చర్ కంటే పాస్ట్ కల్చరే మంచిగుండే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటావు. మరి సంబంధం కలుపుకోవాలంటే సుట్టతోటి సుట్టరికం చేసి సంతల సంబంధం కలుపుకున్న రోజులల్లా బంధాలు ఎంత మంచిగున్నాయి చెప్పు. ఏంది సంతల సంబంధాలా? అయ్యో, నీకు తెలియదారా? ఇప్పటికీ కొన్ని చోట్ల నడుస్తుంది. చూస్తావా నువ్వు ఈ ఆచారం?
ఇదేనల్లా ఆ తారుమారు సంత. అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులల ఏడాదికోసారి ఈ సంత ఏర్పాటు చేస్తారు. వారానికోసారి సాగే సంత వేరు, ఏడాదికోసారి సాగే ఈ తారుమారు సంత వేరు. మామూలు సంతల కూరగాయలు, ఆకుకూరలు, పంటలు ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ ఏడాదిలో ఒక్కసారి పెట్టే ఈ మంగళవారం మార్కెట్లనేమో మ్యాచ్లు చూసుకొని మ్యారేజ్లు ఫిక్స్ చేసుకుంటారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంవత్సరాలు స్నేహం చేసి కలిసిమెలిసి ఉండలేక ఎన్నో బంధాలు ఇచ్చకపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ సంతలు కలిసిన సంబంధాలు నిలబడతాయా అని అనుమానం రావచ్చు. కానీ తరతరాలుగా ఎన్నో జంటల పెళ్లి చూపులకు వేదికైంది ఈ తారుమారు సంత. ఇప్పటికీ గిరిజనులు ఫాలో అవుతున్నారు. మరి ఇక్కడ సంతలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ వచ్చి వ్యాపారస్తులు అన్ని రకాలుగా వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది పూర్వం నుండి కూడాను. ఇక్కడ పసుపు, కందులు, పిప్పలు ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ఈ మారుమూల గ్రామాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ సంతలో అమ్ముకొని ఆ డబ్బులతో మరి కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు. ఇది పూర్వము వస్తువు మార్పిడి ఉండేది. ఇప్పుడు వస్తువు మార్పిడి లేకుండా ఉండడం వల్ల మరి వచ్చి అమ్ముకొని ఆ డబ్బులతో కొనుక్కునే వాళ్ళు. మరి అలాగే ఏమైనా బంధుత్వం కానీ పెళ్లి సంబంధాలు కానీ చూసుకోవాలంటే ఇక్కడ ఈ సంతలోనే వచ్చి ఎవరి పిల్ల వాళ్ళకి చూసుకొని పిల్ల నచ్చిందంటే మరి దానికి రెక్క పట్టుకోవడానికి కూడా అంటారు. రెక్క పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటది. ఆ రోజుల్లో చుట్టుముట్టు రాష్ట్రాలు గూడాలల్లో గిరిజనులంతా ఎదురుబడి కులగోత్రాల నుంచి మంచి చెడుల దాకా మాట్లాడుకొని పలకరింపులతోటి మొదలయ్యి పెళ్లి మాట ముచ్చట కూడా ఈ సంతల్నే చేసుకునేదన్నట్టు. లోకం పోకడ మారింది. అందరితో పాటుగా ఆదివాసీ జీవన శైలి కూడా మారిపోతుంది కాబట్టి ఈ సంబంధాలు కూడా రాను రాను తగ్గిపోయినాయట. కానీ ఈ ఏడు మాత్రం ఈ తారుమారు సంతల బాగానే బంధుత్వాలు కలిసినాయట. ఏట ఈ సంతను సంక్రాంతి ముంగల మంగళవారం నాడు మత్స్యరాశ వంశీయులు ఏర్పాటు చేస్తారన్నట్టు. చుట్టుపట్టు రాష్ట్రాల నుంచి వచ్చి సంతల పంటలు అమ్ముకొని పండుగ సరుకులు కొనుక్కొని పోతారన్నట్టు. తరతరాలుగా సాగుతున్న ఈ తారుమారు సంత భలే వింతనే కదనుల్లా. మంది మాటలు పట్టుకొని మల్లారం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లాగమైందట. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి, దొంగలు పడుతుర్రు, ఇల్లు పైలమని చెప్తానే ఉన్నారు కదా. ఏ సామెత చెప్తున్నా, మంచిగా బిజినెస్ మొదలు పెడతానంటే మా సిరమ్మ కాళ్ళ కట్టెలు పెట్టింది. మరి పార్ట్నర్షిప్ ఇస్తా అనకపోయినావు? ఇద్దరం కలిసి వేద్దాంరా అంటే ఏ వద్దు, అది వర్కౌట్ కాదని బెదిరించిందిరా. ఇంతకు ఏం బిజినెస్ అనుకున్నారు? పెట్రోల్ బంక్ పెడదామంటే లైసెన్స్ కావాలి, పెద్ద సెటప్ కావాలి, పెట్టుబడి కావాలని బెదిరించింది నన్ను. మరి కరెక్టే చెప్పింది కదా. ఏంది కరెక్ట్? గడిదిక్కు చూడు. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా అని నోరెళ్ళ పెట్టిర్రా. విజిలెన్స్ అధికారులు కూడా గట్లనే ముక్కునేలేసుకున్నారట. ఇట్లాంటి పెట్రోల్ బంక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కంటైనర్ ఇల్లు చూసినాం, కంటైనర్ హోటల్ చూసినాం, కంటైనర్ బంకులు ఎక్కడ చూడలే కదా. నెల్లూరులో కొత్త ఓపెనింగ్ చేసిర్రు. అబ్బా, బంక్ పెట్టడంటే గింత ఈజీనా? అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, మీటర్లు, కొలతలు ఏం అవసరం లేదా? ట్రాలీ బండిల టమాటాలు అమ్మినట్టు అమ్ముకోవచ్చా అనుకునేరు. బంక్ అంటే ఇదేం బడ్డీ కొట్టు కాదు, అన్ని పర్మిషన్లు ఉండాలి. కానీ అవేవి లేకుండా హైవే మీద టీ స్టాల్ ఓపెన్ చేసినంత ఈజీగా బంక్ ఓపెన్ చేసిందని తెలిసి హుటాహుటిన అధికారులందరూ పరుగు తీసిర్రు. హైటెక్ సిటీ పక్కకు ఫుడ్ కోర్ట్ బండి పెట్టినట్టు మంచిగా హైవే సెంటర్ చూసుకొని ఈ కంటైనర్ బంక్ పెట్టి బేరం కూడా మొదలు పెట్టిర్రు. అచ్చిపోయే వాహనాలకు పెట్రోల్ కొడుతూనే ఉన్నారు. ట్యాంకర్ల మీద ట్యాంకర్లు గిరాకీ కూడా బాగానే సాగుతున్నాయి. ఇక వాళ్ళ టాలెంట్ కు మంత్రముగ్ధులైన ఆఫీసర్లు జర్రసేపటికి వేరుకొని ట్యాంకర్ సీజ్ చేసిర్రు. ఇంతల్నే పోలీసులు కూడా అక్కడికి వచ్చి కేసు రాసుకున్నారు. స్పాట్ అమ్ముతున్నోళ్ళ మీద, అసలు ఓనర్ మీద కూడా కేసు రాసుకున్నారు. కాదేది చోరీకి అనర్హం, అది కవితకు కదా. దొంగతనాలకు మాత్రం పనికిరాంది ఏదన్నా ఉందారా? అందుకే అట్లా మార్చినాం. అవునా? బంగారం నుంచి బ్యాంకుల దాకా, కోడి పుంజుల నుంచి కూరగాయల దాకా ఏదైనా వదిలి పెడతారా అసలు వాళ్ళు? వాళ్ళ జీవన ఆధారమే అది కదా. ఆఖరికి చెరువులు కూడా పడ్డరాట. చెరువుల పడ్డరా అంటే దొంగతనాలు చేసి అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారా? ఓ, నీకు అట్లా అర్థమైందా? దొంగలకు గంత ఇజ్జతుంటదా రా అసలు? వాళ్ళు పడ్డది. ఓయమ్మా, ఏంది చేపల వానగిట్లా పడ్డదా ఏంది? రాసులకు రాసులే పోసిర్రు. అయ్యో, మా ఊళ్ళో పడదాయి అని మెడక కూర్రి. ఇది వానల పడ్డ చేపలు కాదు, దొంగల చేతులకెళ్లి బతికి బయట పడ్డ చేపలు. సినిమా రేంజ్ లా ఖమ్మం జిల్లా కలకోట చెరువులా ఎవ్వలేంది చూసి రాత్రిలా వలలేసి చేపలకు దొంగలు పడ్డారట. అన్ని బట్టి ఒడ్డుకు పోసుకొని ఇక తరలిద్దామనే టైంకు మత్స్యకారులు ఊరోళ్ళందరూ ఉరుకొచ్చే వరకు చేపలు నిడిచిపెట్టి పరారయ్యారు. పాపం బయటకు తీసిన చేపలు ఎంతసేపు బతుకుంటాయి? చచ్చిపోతే ఎవరు కొంటారు?
చేసిర్రు, దెబ్బ దెబ్బ అమ్ముకునేందుకు 1 కిలోనా 2 కిలోల రాశులకు రాశులే పట్టి పాడి చేసిర్రు. అవి అమ్ముడు కాకపోతే ఎంత నష్టం వాళ్లకు. సముద్ర దొంగలు ఉంటారని సినిమాలలో చూసినాం గాని చెరువు దొంగలు కూడా మోపైతున్నారు. ఇట్లయితే మేము చెరువులు పట్టుకొని ఏం లాభం, చేపల్ని పెంచి ఏం లాభం, ఇట్లా దొంగలు ఎగబడితే మా సంగతి ఏందని మత్స్యకారులు మొరబెట్టుకుంటుంటే పోలీసులు కేసు కట్టి ఆ చేపల దొంగలు కూడా కనిపెట్టి పని పెట్టుకున్నారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.